చూపు సరి త్వరితమునా శ్రీ నారసింహమే అవతరించే జ్వాలాతి శిఖమే. దేవదేవాదిగా మది నిలిచెను లోలో. ఓ దేవ నరసింహమే ఇలా వెలసెను మాలో. కలడిలలో కలడి గాలిన కలడు ఆకాశమే. కలడిల నీటిలో కలడు హరి అగ్నిలో. కాపాడి రక్షించు పద్మాసన నీతోనే తానుండు శ్రీహాసన. హరి హరి శ్రీహరి జగములను ఏలే శ్రీ నారసింహమే అవతరించే జ్వాలాతి శిఖమే. భావగమ్యాయగా సరి సగలము వరిలో. రాగరమ్యాయగా మరి కదిలెను ఎదలో. కలడితడే మనలో తండ్రిగా కలడు స్తంభంబునే. కలడిట ఎందైనా కలడు అతిశయమునా. నిఖిలము అఖిలము నారాయణ సకలమే సర్వమే నారాయణ. హరి హరి శ్రీహరి జగములను ఏలే శ్రీ నారసింహమే అవతరించే జ్వాలాతి శిఖమే. శ్రీయోగనందమై అవతరించే మాలోల హరియే. కారణం ప్రహ్లాదనం మరి ప్రేరణం విశ్వంభరం. ధారణం అసురాకృతం హరిధారణం మోక్షాయుతం. పిలిచిన హరివిని దయను చూపు సరి త్వరితమునా శ్రీ నారసింహమే అవతరించే జ్వాలాతి శిఖమే. जयत्व विक्र विक्रम क्रम क्रमाक्रम क्रियाहर स्फुरस्रहस्र विस्फुलिंग भास्कर प्रभाग्रस. जय हो नारसिंहाय जय हो नारसिंहाय जय हो नारसिंहाय जय हो. नरसिंहावतारं लोका सर्वं सुखदां आदिविष्णु ओंकारं ब्रोचे श्रीवरदा. वरमुलिडे दाता दश दिश परिपूर्ण करुणतटी श्रेष्ठ
కోటి పూజలంది ముక్తిధారణీయవా నారసింహావతారం లోక సర్వం సుఖదాం ఆది విష్ణు ఓంకారం బ్రోచే శ్రీవరదా అపూర్వ శౌర్యం అమేయ ధైర్యం అజేయ వీర్యం అగర్వ సర్వం అపూర్వ శౌర్యం అమేయ ధైర్యం అజేయ వీర్యం అగర్వ సర్వం నారసింహాయ నమః ప్రభవం విభవం నీవే నారాయణ దమనం ధ్యానం నీవే నారాయణ ప్రభవం విభవం నీవే నారాయణ దమనం ధ్యానం నీవే నారాయణ పుడమిని అసురులు నడచిన నరహరి నీవే వినయము కలిగిన మనసున మురహరి నీవే కాపాడే నరసింహ జయమే లక్ష్మీ నరసింహ నారసింహావతారం లోక సర్వం సుఖదాం ఆది విష్ణు ఓంకారం బ్రోచే శ్రీవరదా సదయం హృదయం నీవే నారాయణ సుజనం శరణం నీవే నారాయణ సదయం హృదయం నీవే నారాయణ సుజనం శరణం నీవే నారాయణ జనముల మనసున నిలిచిన సిరిహరి నీవే నినుగని నడిచిన మనుషుల సురహరి నీవే మా దైవం నరసింహ వరదే లక్ష్మీ నరసింహ నారసింహావతారం లోక సర్వం సుఖదాం ఆది విష్ణు ఓంకారం బ్రోచే శ్రీవరదా వరములిడే దాత దశ దిశ పరిపూర్ణ కరుణతటి శ్రేష్ఠ మనసిజ సంపూర్ణం ముక్త కంఠమందు నిన్నే కీర్తనంబు చేయగా భక్త కోటి పూజలంది ముక్తిధారణీయవా నారసింహావతారం లోక సర్వం సుఖదాం ఆది విష్ణు ఓంకారం బ్రోచే శ్రీవరదా ఇందుగలడందు లేడని సందేహమవలదు చక్రి సరోపగతుండు ఎందెందు వెతకి చూచినా అందందే గలడు దానవాగ్రని వింటే
జై చెన్నకేశవ, జై జై చెన్నకేశవ. నా పేరు కొమెర అనంతరాములు, శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ట్రస్ట్ బోర్డు చైర్మన్ని. ఈ లక్ష్మీ చెన్నకేశవ స్వామి చరిత్ర అనేది పూర్వం 11వ శతాబ్దంలో కార్తవీరాజులు కట్టించినటువంటి గుడి. అప్పటిలో తరువాత బ్రహ్మనాయుడు గారు 12వ శతాబ్దంలో ఈ గుడి మరమ్మతులు ప్రదర్శించి చూపించి సాపకూడు సిద్ధాంతము ప్రవేశపెట్టి ప్రజలందరికీ సకల సౌకర్యాలు ఏర్పరిచినటువంటి బ్రహ్మనాయుడు గారి చరిత్ర ఈ గుడి. దగ్గర సుమారుగా 1,00,000 పైమందే దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరిస్తూ ఉంటారని భక్తులందరికీ మనవి చేసుకుంటూ ప్రతి వాళ్ళు దైవ దర్శనం చేసుకొని సుఖ సంతోషాలతో ఉండాలని ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను. ఆకాశం నుంచి పడినటువంటి ప్రతి చినుకు ఎలాగైతే ఆ వాగులోంచి అలా నదిలోంచి అలా సముద్రాన్ని చేరుతుందో అలాగే సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఏ దేవుడికి నమస్కారం చేసినప్పటికీ కూడా అది కేశవుడికే చెందుతుంది అని శాస్త్రవచనం. అలాగే కేశవుడు అంటే కేసి అనే రాక్షసుని సంహరించినటువంటి వాడు, అలాగే అందమైన కేశములు కలిగినటువంటి వాడు, బ్రహ్మ రుద్ర నియామకుడని ఉత్పత్తి అర్థం కేశవుడికి. ఏ ఆగమైనప్పుడు కూడా ఆచమ్య కేశవ స్వాహ నారాయణ స్వాహనే బిగించేయాలి. అది ఏ ఆగమైనడు కూడా మొట్టమొదట ఆద్యుడు కేశవుడు. అటువంటి కేశవుడికి చెన్న అనే పదం కన్నడ పదం చేర్చబడింది. చెన్న అంటే అందమైన అని అర్థం. అందమైన కేశవుడు. రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే. ఆ రథంలో ఉన్న కేశవుని కనుక దర్శించినట్లయితే పునర్జన్మ అనేది ఉండదు. అంటే విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు, మోక్షాన్ని పొందుతారు అని అర్థం అన్నమాట. ఆ పునర్జన్మ లేకుండా పునరావృత్తి రహితమైనటువంటి మోక్షాన్ని పొందవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. జై శ్రీమన్నారాయణ.